పొడవైన ఒత్తైన జుట్టు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్తాను. హెయిర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మిస్ అవ్వద్దు. రూపాయి ఖర్చు లేకుండా వారంలోనే మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు ఊడిపోవడం, జుట్టు అనేది పలచబడడం, జుట్టు అనేది పెరగకపోవడం కామన్గా మనం చూస్తున్న సమస్యలు ఇవి. చాలామంది ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చా, ఈ షాంపూ వాడొచ్చా, ఈ సీరం వాడొచ్చా అని అడుగుతున్నారు. నేను ఈరోజు సింపుల్గా, అంటే చాలా సింపుల్గా, అంటే ఒక మ్యాగీ 2 minutesలో చేసినంత సింపుల్గా మనం జుట్టు అనేది పెంచుకోవచ్చు. నేను చెప్పే ఒక చిన్న చిట్కాతో ఎవరికైనా జుట్టు అనేది పెరుగుతుంది. మన జుట్టు ఎంత పొడుగా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఒత్తుగా ఉంది, ఎంత హెల్దీగా ఉంది, మనకి డాండ్రఫ్ కానీ, లేదనుకుంటే ఇచ్చింగ్ కానీ, లేదనుకుంటే లైస్ కానీ, ఇలాంటి సమస్యలు ఏవి లేకుండా హెల్దీ హెయిర్ అనేది ఉండాలి. హెయిర్ గ్రోత్ అనేది బాగుండాలి. హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా ఉండాలి. వైట్ హెయిర్ ప్రాబ్లం ఉండకూడదు. ఈ సమస్యలన్నిటికీ కూడా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. అంతేకాదండి, దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా. ఎన్నెన్నో చూసుంటారు, బట్ రూపాయి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా హెయిర్ అనేది పెంచుకోవచ్చు నేను చెప్పినట్టు చేస్తే. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మెంతులే. మెంతుల వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. చాలామంది మెంతుల్ని చాలా తక్కువగా చూస్తారు. మెంతుల వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటారు, కానీ మెంతుల వల్ల హెయిర్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్ల వరకు మెంతులను యాడ్ చేశాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. బాయ్స్ కనుక ఈ రెమెడీ ట్రై చేయాలనుకుంటే మీకు 2 స్పూన్స్ మెంతులు అయితే సరిపోతాయండి. గర్ల్స్కి హెయిర్ అనేది లాంగ్గా ఉంటుంది కనుక 4 స్పూన్స్ అని చెప్పాను. మన హెయిర్ని బట్టి మెంతులను అయితే తీసుకోవాలి. నైట్ నానిన తర్వాత మెంతులు చూసారు కదా, చాలా బాగా ఉబ్బుతాయి. వాటర్ కూడా మనకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఎల్లో కలర్ వాటర్ అయితే ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం చిక్కగా ఉంటుంది. మెంతులు వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ అయితే మన హెయిర్కి ఒక మంచి బలం అని చెప్పుకోవచ్చు అండి. చాలామందికి తెలియదు, మెంతులు వాటర్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ మెంతుల వాటర్తో నేను ఒక చిన్న టిప్ కూడా షేర్ చేస్తాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీ హెయిర్కి కావాల్సినంత వాటర్ని తీసుకోవాలి, మెంతుల వాటర్ని. తర్వాత అందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందరికీ కోకోనట్ ఆయిల్ అనేది అవైలబుల్గా ఉంటుంది కనుక నేనైతే కోకోనట్ ఆయిల్ని యూజ్ చేశానండి. సో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మనం అప్లై చేసుకోవడమే. ఆయిల్ హెయిర్ మీదైనా, డ్రై హెయిర్ మీదైనా మీరు ఎలా అప్లై చేసుకున్నా 100కి 100% కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఆయిల్సే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అప్లై చేసినా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం, ఇందులో కూడా ఆయిల్ ఉంది కదండి. సో అంతేకాదు, మెంతుల వాటర్ అనేది మన హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ అనేది పట్టి లాగినా ఊడదనమాట, అంత స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు, మనకున్న స్ప్లిట్ కానీ, డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, హెయిర్ లెంత్కి అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes అనేది మసాజ్ చేసుకొని 30 minutes ఉంచి తర్వాత మీరు కావాలనుకుంటే హ్యాపీగా వాష్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మెయిన్ రెమెడీ అనేది చెప్పబోతున్నాను. అంటే ఒక పవర్ఫుల్ రెమెడీ ఇప్పుడు షేర్ చేస్తాను. సో దీనికి మనకు కావాల్సింది కరివేపాకు. కరివేపాకు అనేది హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. వైట్ హెయిర్ అనేది జన్మలో మన దరిదాపులకు కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ. సో మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను ఒకటి తీసుకోండి. ఉల్లిపాయ వల్ల మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అస్సలు జుట్టు లేని ప్లేస్లో కూడా జుట్టు అనేది వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, 4 స్పూన్ల మెంతులు. సో ఆ మెంతుల్ని యాడ్ చేశాను. మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 10 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేశాను. కరివేపాకు కూడా మీ హెయిర్ లెంత్ని బట్టి యాడ్ చేసుకోండి. బాయ్స్కి అయితే 5 రెమ్మలు అనేది సరిపోతుంది. తర్వాత ఆనియన్ ఒకటి తీసుకొని ఆనియన్ మీద పొట్టేం తీయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. ఆనియన్లో చెప్పాను కదండి, సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెయిర్ అనేది ఫాస్ట్గా రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిగిల్చాం కదా వాటర్, మెంతుల వాటర్, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
సో చూసారు కదా, మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఒక మంచి హెయిర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ని ఇమీడియట్గా కంట్రోల్ అయితే చేసేస్తుంది, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఇందులో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 to 5 స్పూన్స్ అనేది యాడ్ చేశానండి. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పుల్లటి పెరుగైనా ప్రాబ్లం లేదు, డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ కంట్రోల్ అవుతుంది. అలాగే మనకి హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మీ దగ్గర నార్మల్ పెరుగున్నా పర్వాలేదు, పుల్లటి పెరుగున్నా పర్వాలేదు. మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ హెయిర్ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రెమెడీస్ అనేది చెప్పాను కదా, మీకు నచ్చింది ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. 2 ట్రై చేసినా ప్రాబ్లం లేదు. ఎలాగో మనం హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే మెంతులు నానబెట్టాలి. ఆ వాటర్ వేస్ట్ చేయకుండా కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి అప్లై చేసుకోండి. 30 మినిట్స్ ఉంచిన తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. లేదు మేము మెంతులు వాటర్ అప్లై చేసుకోము, హెయిర్ ప్యాకే అప్లై చేసుకుంటాం అనుకున్నా నో ప్రాబ్లం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. సో మీకు టైం ఉంది అనుకుంటే ఈ 2 స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి. టైం లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ హెయిర్ ప్యాక్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. రూట్ నుండి హెయిర్ లెంత్కి ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా 30 to 40 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. మీరు ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఎలా అప్లై చేసినా మీరు బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. వారానికి ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైంకే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనపడుతుంది. మొత్తం హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత 30 to 40 మినిట్స్ అనేది ఖచ్చితంగా ఉంచుకొని ఏదైనా మైల్డ్ షాంపూ కానీ కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేసి హెయిర్ వాష్ చేయండి. హెయిర్ అయితే చాలా చాలా బౌన్సింగ్ అనిపిస్తుంది. చూసారు కదా, నాకైతే అస్సలు హెయిర్ ఫాల్ లేదు, నా హెయిర్కి అనేది చిక్కు కూడా లేదనమాట. నా హెయిర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ హెయిర్ ప్యాక్ని మీరు కూడా వారానికి ఒక్కసారి ట్రై చేయండి. మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. 2 వారాల్లో ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూడొచ్చు ఎంత వాల్యూమ్గా కనపడుతుందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ టైంకే నా హెయిర్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ టైంకే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది వాల్యూమ్గా కనపడుతుంది, షైన్ అవుతుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. తర్వాత ఏంటంటే మనకి చిక్కు కూడా ఉండదన్నమాట. హెయిర్ వాష్ చేసిన తర్వాత అసలు చిక్కులు అనేది పడదు హెయిర్. వారానికి ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోండి. 2 సార్లు అనేది అందరూ చెప్తారు, బట్ అందరికీ వీలు పడదు కదా ఇప్పుడున్న బిజీ లైఫ్లో. కానీ వారానికి ఒక్కసారైనా మీరు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. హెయిర్ ప్యాక్ మనం డ్రై హెయిర్ మీద ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా ఆయిల్ ఉన్న హెయిర్ మీద అప్లై చేస్తాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడినా పర్వాలేదు, కాకపోతే హెయిర్ ప్యాక్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. అప్పుడే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. మీకున్న ప్రతి ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. ఈ ప్రాబ్లం అన్నిటికీ కూడా ఇదొక్కటే సొల్యూషన్ అండి. ఇప్పటివరకు చాలా రకాలైన ప్యాక్స్ అనేవి చూసుంటారు, బట్ వెరీ 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 పవర్ఫుల్ ప్యాక్. అలాగే ఎప్పటి నుండో మన అమ్మమ్మలు యూజ్ చేస్తున్న ప్యాక్ అనమాట. ఒకప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ లేని టైంలో కూడా దీన్ని యూజ్ చేస్తే హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెంచుకున్నారు. ఇప్పటికీ కూడా కేరళ వారి హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న ప్యాక్స్ ఏనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీ హెయిర్ కూడా కావాల్సినంత ఒత్తుగా పొడవుగా పెంచుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.